అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఒక జడ అమ్మాయి, రచన అరవింద గారు. మరి కథలోకి వెళ్దామా? రెండో భాగంలోకి. పెద్దవాడే అనిపిస్తోంది, పెళ్ళి ఎందుకు కాలేదో మరి. సుందరి కొన్నాళ్ళు రాజారావు వెంట పడింది. అతడి సంగతులు రాబట్టింది. అతను చిన్నప్పుడు ఎవరో అమ్మాయిని ప్రేమించాడట. ఆ అమ్మాయి ఇంకెవరినో చేసుకుందట. ఇతను హర్ట్ అయ్యాడు. పెళ్ళి చేసుకోను అన్నాడు. సుందరికి లొంగలేదు. మరి ఇప్పుడు కిందటి వారం అతడికి జ్వరం వచ్చింది. నేను తారా వెళ్ళి చూసొచ్చాము. పెళ్ళి అవసరం గురించి అతడికి లెక్చర్ ఇచ్చి వచ్చాను. తారా వాళ్ళ ఇంటి నుంచి అతడికి పథ్యం, తర్వాత భోజనం పంపించింది 2 రోజులు. అలా వాళ్ళ మధ్య పరిచయం పెరిగింది. తారా వాళ్ళు కట్నాలు ఇవ్వలేరు. వాళ్ళ అక్కయ్యని రెండో పెళ్లివాడికి ఇచ్చి చేశారు. 2 పిల్లలున్నవాడు. తారని చేసుకోమని రాజారావుకి నచ్చ చెప్తున్నాను. దాన్ని వలలో వేసుకోవటం అంటారేమో అన్నాను నవ్వుతూ. ఏ ఆస్తి కోసం అయితే అలా అనొచ్చు. ఇందులో చెడు ఉద్దేశాలేం లేవు. ఒక ఇల్లు నిలబెట్టాలి అన్న సదుద్దేశం ఉంది అంది సునంద. బయట కారు వచ్చిన శబ్దం అయింది. ఎవరో మీ నాన్నగారా అని అడిగాను. డాడీ కాదు, రాత్రికి కానీ రారు, క్లబ్కు వెళ్తారు మా అన్నయ్య సురేన్ అంది. చకచకా నడుస్తున్నట్టుగా బోట్ల చప్పుడు అయింది. నా కళ్ళు అటు తిరిగాయి. అతడు లోపలికి వచ్చాడు. సన్నగా పొడుగ్గా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. ఒక్క క్షణం నా వైపు చూసి సునంద వైపు తిరిగి నవ్వాడు. ఫీచర్స్ బాగున్నాయి. తను శైలజ, నాతోనే పనిచేస్తోంది. ఇతడే మా అన్నయ్య సురేంద్ర అంది పరిచయం చేస్తూ. హలో అన్నాడు. నేనేమీ అనలేదు. పనివాడు అతడికి కూడా కాఫీ తెచ్చాడు. అతను అక్కడే ఉన్న మ్యూజిక్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ ఆన్ చేశాడు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది అనిపించింది. తర్వాత కూర్చుని కాఫీ తాగుతున్నాడు. అతడు నన్ను కుతూహలంతో చూస్తున్నాడు అనిపించింది. మేము పిక్చర్కి వెళ్తున్నాం, హిందీ మూవీ, వస్తావా? హారిబుల్ మూవీస్, నాకు పనుంది, సారీ అన్నాడు. అయితే మమ్మల్ని సినిమా హాల్ దగ్గర దింపేయి అంది సునంద. సునంద ముందు కూర్చుని అతడితో ఏవో కబుర్లు చెప్తోంది. నేను వినటం లేదు. నేను వెనక కూర్చోవటం వలన అతన్ని చూడగలుగుతున్నాను. మగవాళ్ళలో కూడా ఇంత అందం ఉంటుందా అనిపించింది. హిందీ సినీ హీరోలా ఉన్నాడు. తెలుగు వాళ్ళ లేడు అనుకున్నాను. చూస్తుంటే మనసుకు ఉత్తేజం కలుగుతోంది. హాలు దగ్గర మమ్మల్ని దింపి వెళ్ళిపోయాడు. వీలైతే పిక్చర్ అయ్యే టైంకి రమ్మంది సునంద. సినిమా పూర్తయి మేము బయటకు వచ్చేటప్పటికి కారు వచ్చి ఆగింది. కూర్చున్నాక పిక్చర్ బాగుంది అంది సునంద. మీకు కూడానా అన్నాడు అతను నా వైపు తిరిగి. నాకు కూడా బాగుంది. మాధురి నా ఫేవరెట్ యాక్ట్రెస్ అన్నాను. ఐసీ, మీకు తెలుసో లేదో మీకు మాధురి పోలికలు ఉన్నాయి అన్నాడు. నాకు సంతోషం వేసింది. అయితే హారిబుల్ మూవీస్ చూస్తూనే ఉంటారన్నమాట అన్నాను. అతడితో కల్పించుకుని మాట్లాడాలనిపించింది. అతన్ని ఇంప్రెస్ చేయాలనిపిస్తోంది. తప్పదు, ఇట్ హెల్ప్స్ మై ప్రొఫెషన్ అన్నాడు. ఏ ప్రొఫెషనో నేను అడగలేదు. కుతూహలం కలిగిన నన్ను మా ఇంటి దగ్గర దింపి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రి నాకు వెంటనే నిద్ర రాలేదు. సునంద వాళ్ళ ఇల్లు, బెడ్రూమ్స్, మొజాయిక్ ఫ్లోరింగ్, 2 కార్లు, కాఫీ, సురేన్ గుర్తొస్తూనే ఉన్నారు. మీకు మాధురి పోలికలున్నాయి అన్నాడు. మాధురి చాలా బాగుంటుంది. నేను బాగున్నానా? అతన్ని మళ్ళీ చూస్తానా? చూడాలనిపిస్తోంది. ఇటువంటి ఫీలింగ్ నాకు ఇదివరకు ఎప్పుడూ కలగలేదు. నాకు కొత్త పరిచయాలు అవుతున్నాయి అనుకున్నాను. ఇక ఓ 100 రూపాయలు ఉంటే ఇస్తావా? మళ్ళీ జీతాలు రాగానే ఇస్తాను. చాలా అవసరం శైల అని అడిగింది రత్నమాల స్కూల్ కాంపౌండ్లో ఎదురుపడి. ఆవిడ పిల్లలకు సైన్స్, డ్రాయింగు చెప్తుంది. 40 దాటి ఉంటుంది వయసు. పిల్లలున్నారు. ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసిన చిన్న ఉద్యోగాలు అయితే రోజు గడవటం కష్టంగానే ఉంది. పాపం ఏమవసరం, మందులు, పిల్లలకి జీతాలు, పుస్తకాలు, సంసారం అన్నాక 1,00,000 వస్తువులు కావాలి. టీచర్ వల్లి సెలవుల్లో ఢిల్లీ వెళ్తోంది. ఆవిడ చేత హ్యాండ్ బ్యాగ్ తెప్పించుకుందామని డబ్బు తెచ్చాను. అక్కడ మంచివి చౌకగా దొరుకుతాయట. దానిలోంచి 100 తీసి రత్నమాలకి ఇచ్చాను. థ్యాంక్స్ శైల. ఇదివరకు సునంద నాతో చాలా స్నేహంగా ఉండేది. ఇప్పుడు ఎందుకో మారిపోయింది. డబ్బు అడుగుతూ ఉంటానని కోపం కాబోలు. నువ్వు అట్ట మారిపోకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంది.
అవసరానికి ఆవిడకి సాయం చేశానని తృప్తిగా ఉంది నాకు. స్టాఫ్ రూమ్లోకి వచ్చాక వల్లి దగ్గరికి వెళ్ళి డబ్బు రేపు తెచ్చిస్తాను, ఈవేళ తెచ్చాను కానీ రత్నమాల గారు అడిగితే ఇచ్చేశాను అన్నాను. సునంద అక్కడే కూర్చొని ఏదో రాసుకుంటోంది. తలెత్తి అంతా విని నవ్వింది. మళ్ళీ రాసుకోవటం మొదలెట్టింది. ఆ నవ్వులో ఏదో అర్థం ఉందనిపిస్తోంది. నన్ను హేళన చేస్తోందేమో అనిపించింది. అర్థం కాక మనసు పీకుతున్నట్టుగా ఉంది. అడుగుదామా వద్దా అని సందేహిస్తూ చివరికి ఇంటికొచ్చే ముందర అడిగేశాను, పొద్దున్న మీరెందుకు నవ్వారు? చెప్పాలా? చెప్పమంటావా? అడిగింది సునంద. ఏదో ఉందన్నమాట, చెప్పాలి అన్నాను. నేను ముందర నీలాగే పిల్లలు గల తల్లి ఏమవసరమో ఇబ్బందులు అనుకుని 25, 50, 100, 200 ఇస్తూ ఉండేదాన్ని. కానీ ఆ మర్నాడే పిల్లలందరినీ తీసుకుని ఏ సినిమాలోనో గొడ్డల షాపులోనో కనిపించేది. లేకపోతే కొత్త చీర కట్టుకుని వచ్చేది. డబ్బు దేనికి అడిగిందో తెలిసిపోయేది. ఆవిడకి 5 పిల్లలు. అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. కానీ మన ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలిగా. భర్త కూడా సిగరెట్లకు పేకాటకి డబ్బు తగలేస్తాడట, అప్పులు చేస్తాడట. దానికి ఇది ఆవిడ ప్రతిక్రియ ఏమో తెలియదు. పిల్లలందరినీ వెంటేసుకుని సినిమాలకి హోటళ్ళకి వెళ్తుంది. ముందర చాలా సరదా మనిషి అనుకున్నాను. కానీ ఇంట్లో బియ్యం పప్పులు ఉండవని, ఇంటి అద్దె ఇవ్వరని, పిల్లలకి పుస్తకాలు కూడా ఉండవని తెలిసినప్పుడు చాలా బాధ కలిగింది అని చెప్పటం ఆపింది సునంద. నా మొహంలోకి చూసింది. నేను ఎంత శ్రద్ధగా వింటున్నానో తెలుసుకోవడానికి అన్నట్టుగా. నేనేమీ అనలేదు. చెప్పు అన్నట్టు చూస్తూ ఉండిపోయాను. అటు పరిస్థితులు, ఇటు మనసుకి మధ్య మనిషి ఉంటాడు. మనిషి ప్రవర్తన ఈ రెండిటి మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండు మనిషిని ఆడిస్తాయి. ప్రతి మనిషికి తన మనసు కోరినట్టు బతకాలనుంటుంది. కానీ పరిస్థితులు దానికి అనుకూలంగా ఉండవు, కలిసి రావు. అప్పుడే గాలివాటంగా ఉండటమా, కొన్ని విలువల కోసం పోరాటమా అనే ప్రశ్న వస్తుంది. ఈవిడకు భర్త పిల్లల్ని కంఠంలో సహకరించాడు కానీ పెంచడంలో సహకరించలేదు. అతడి సహకారమే ఉంటే రత్నమాల ఇలా ఉండేది కాదు. అతడు ఇంటిని పిల్లల్ని పట్టించుకోడు. ట్యూషన్స్ చెప్తాడు కానీ డబ్బంతా తనే ఖర్చు పెట్టుకుంటాడు. ఆవిడ ఏం చేయాలి? ఏం చేస్తుంది? అదే చదువు సంపాదన లేనిదైతే ముందర కోపం రావటం, కక్ష తీర్చుకోవాలనిపించడం సహజం. ఈ ఆవేశానికి లోబడినప్పుడే మనిషి పతనమవుతాడు. ఈనాటి ప్రపంచంలో ఆకర్షణలు ఎక్కువ. సినిమాలు, గుడ్డలు, హోటళ్ళు, అలంకారాలు. ఆవిడకి ఇంకా పిల్లల మీద ప్రేమ ఉంది. ఆ క్షణిక ఆనందాలను వాళ్ళకు కూడా పంచుతోంది అని మళ్ళీ ఆగింది సునంద. అయితే ఆవిడేం చేయాలి అన్నాను. సరదాల కోసం బాధ్యతలను విస్మరించడం తప్ప అప్పు చేసి సరదాలు తీర్చుకోవటానికి అలవాటు పడ్డవాళ్ళు కష్టపడి ఏదీ సాధించలేరు. కారణం ఏదైతేనే ఆవిడ అప్పు చేసి తను పిల్లలు సినిమాలకు తిరగటం మానేసేయాలి. పిల్లల చదువు మీద, వాళ్ళ పెంపకం మీద శ్రద్ధ వహించాలి. అతడేం పట్టించుకోడు, డబ్బు కూడా ఇవ్వడు. ఆవిడ ఉద్యోగం చేయాలి, పిల్లల్ని పోషించాలి, చదువు చెప్పించాలి. ఈ బరువంతా తనొక్కతే మోయాలి అతడు ఉండగానే. ఎంత దుఃఖం ఉంది ఈ ప్రపంచంలో అన్నాను నిజంగానే జాలితో. సునంద మాట్లాడలేదు, ఆలోచనలో ఉంది. డబ్బు తిరిగిస్తుందా అడిగాను. మొదట్లో ఇస్తుంది అని ఇంకేం అనలేదు సునంద. కొంతసేపు నేను ఊరుకున్నాను. ఆవిడ మారితే అన్నాను తర్వాత మెల్లగా. సునంద తన చేతిని నా చేతి మీద వేసి తల ఉంచుకుని అలాగే ఉండిపోయింది. స్కూల్ అయ్యాక ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళటానికి బయలుదేరాం. గేటు దగ్గర ఆగి, శనివారం మధ్యాహ్నం మా ఇంటికి రా, నిన్ను ఒక చోటకి తీసుకెళ్తాను అంది సునంద. అలాగే అన్నాను. ఇంటికి వచ్చాను. తాళం తీసి లోపలికి నడిచాను. ఒక ఉత్తరం పడుంది. నాకు ఉత్తరాలు రాసే స్నేహితులు ఎవరూ లేరు. ఎప్పుడైనా అక్కయ్య రాస్తుంది, అమ్మమ్మ రాస్తుంది. అమ్మమ్మ ఇప్పుడు రాసిన ఆ మధ్యలో జరిగిన సంగతులన్నీ పోసగుచ్చినట్టు రాస్తుంది. అందుకని నాకు ఆ ఉత్తరాలు చదవటం ఇష్టం. ఉత్తరాన్ని చేతిలోకి తీసుకున్నాను. అది అమ్మమ్మ నాన్నకి రాసింది. అమ్మమ్మే కాదు, చింపుదామనుకున్నాను. మళ్ళీ చింపకుండానే బల్ల మీద పెట్టేశాను. ఈవేళ వంట బాగా చేస్తాను అనుకున్నాను. ముందర కాఫీ తాగాలి, నాన్న కూడా వచ్చేస్తారు. కుక్కర్లో అన్నం పప్పు పెట్టి బంగాళదుంపలు తరిగాను. ఉల్లిపాయ పప్పు పులుసు, బంగాళదుంప వేపుడు చాలు. అమ్మమ్మ పంపిన ఊరగాయలు ఉన్నాయి. అమ్మ పోయినప్పుడు అమ్మమ్మ ఇక్కడ ఒక 4 రోజులుంది. అప్పుడు నాన్న చెవిలో పోరింది, మా అక్కయ్య మనవడు యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్నాడు, బాగా ఆస్తుంది, ఇల్లుంది, 2 కొడుకులు, ఆడపిల్లలకు పెళ్ళయింది. ఈ పిల్లతో నువ్వేం అవస్థపడతావు పెళ్లి చేసేయని. నాన్న నవ్వి ఊరుకున్నారు. అప్పుడు నాకు 16 ఏళ్ళు. పెళ్లి చేసేస్తారేమో అనుకున్నాను. భయంగా సంభ్రమంగా అనిపించింది. అమ్మమ్మకి కోపం వచ్చింది. ఎంత చెప్పినా గుళ్ళో విగ్రహంలా ఊ అనడు, ఆహా అనడు. నా మాట అసలు లక్ష్యం లేదు.
పెద్దదాన్ని చెప్తుంటే ఇక ఎందుకు ఇక్కడ ఉండటం అని కోపం వచ్చి వెళ్ళిపోయింది. అమ్మమ్మ అక్క మనవణ్ణి ఎప్పుడైనా చూడాలనిపిస్తుంది, కానీ ఇప్పటిదాకా చూడటం పడలేదు. వాళ్ళు ముంబైలో ఉంటారట. ఎలా ఉంటాడు? రాంబాబులాగా, సురేన్లాగా పెళ్ళైపోయి ఉంటుంది. ఎంతమంది పిల్లలో, ఎంతమంది అయితే నాకెందుకులే. ఉత్తరంలో ఏం రాసిందో అమ్మమ్మ ఆ మనవడి భార్యకి సూడెదలేమో. పాలు పొంగాయి. గబగబా వెళ్ళి దింపాను. నాన్న వచ్చారు. స్కూటర్ చప్పుడైంది. అన్నయ్య కూడా వచ్చేసాడు. ఉత్తరాలు ఏమన్నా అన్నారు నాన్న సోఫాలో కూర్చుంటూ. ఉన్నాయి, ఉంది, అమ్మమ్మ రాసింది, నేను చింపలేదు అన్నాను కప్పులు టేబుల్ మీద పెడుతూ. అయితే ఇప్పుడు నువ్వే చింపు అన్నారు నాన్న కాఫీ రుచి చూస్తూ. గబగబా చింపాను. అన్నయ్య కూడా కూర్చుని కాఫీ తాగుతున్నాడు. చిరంజీవి శంకర్రావుని ఆశీర్వదించి వ్రాయినది. మీ క్షేమం తెలిసి చాలా రోజులైంది. శైలమ్మ ఉత్తరాలు రాయటం మానేసింది. ఈ అమ్మమ్మను మర్చిపోయిందా? దాని పుట్టినరోజు కోసం గద్వాల జరీ చీర కొన్నాను. మా తోటి కోడలు వియ్యపురాలు మనవరాలి పురిటి కోసం అక్కడికి వస్తోంది. ఆవిడ చేతికిచ్చి పంపిస్తాను. ఆవిడ ప్రయాణం ఇంకా నెల మీద 4 రోజులుంది. ఈ మధ్య వానలకు తోడు ఏరు కూడా పొంగింది. ఇంటి గుమ్మాల దాకా నీరొచ్చి ఒక రోజంతా నిలిచిపోయింది. దొడ్లో పాదులు, చెట్లు, పూల మొక్కలన్నీ పాడైపోయాయి. కూలికి పెట్టి తోటంతా బాగు చేయించాను. ఏదో ఒక ఖర్చు. రమణ పనిలోకి వెళ్తున్నాడు అనుకుంటాను. వాడిని ఒకసారి ఇక్కడికి పంపించవలెను. వెంకట్రావు గారు మళ్ళీ వచ్చి వెళ్ళారు. వెంటనే ఉత్తరం రాసి పిల్లవాడిని పిలిపించమన్నారు. పిల్ల చదువుకోలేదని అనుకోవద్దు. 12th పాస్ అయింది. వీణ చక్కగా వాయిస్తుంది. తెల్లగా అపరంజి బొమ్మలా ఉంటుంది. వాళ్ళు బాగా స్థితిమంతులు. వాళ్ళు ఇస్తామన్న పెట్టుపోతలు, కట్న కానుకల గురించి ఇదివరకు రాసి ఉన్నాను. మీరు ఆ మాటకు సమాధానం రాయలేదు. వాళ్ళు అడిగినప్పుడు మనం సమాధానం చెప్పకపోవటం మర్యాద కాదు. వాళ్ళు మనకు బంధువులు, కావాల్సిన వాళ్ళు. మీకు రావటానికి వీలు కాని పక్షంలో పిల్లని అక్కడికే తీసుకొచ్చి చూపిస్తారట. వెంకట్రావు గారి బావమరిది అక్కడే అశోక్ నగర్లో ఉంటున్నాడు. అయినా అది మన పద్ధతి కాదు. వాళ్ళకి శ్రమ ఇవ్వటం కూడా మంచిది కాదు. వీలు చూసుకుని సెలవు పెట్టి తప్పకుండా రావాల్సింది. లేదా రమణను పంపించు. శైలజమ్మకు సంబంధాలు ఇంకా నేను చెప్పదలుచుకోలేదు. పెద్దవాడు, కోడలు పిల్లలు కులాసాగా ఉన్నారు. బుజ్జిని స్కూల్లో వేశారు. శైలమ్మను ఉత్తరం రాయమన్నానని చెప్పు. దానికి కూడా రమ్మన్నానని చెప్పవలసింది. రమణని వెంటనే పంపించు. పెట్టిన వడియాలు, ఊరగాయలన్నీ అలాగే ఉండిపోయాయి. పంపిస్తాను. వెంటనే జవాబు రాయగోరుతాను. ఇంతే సంగతులు. ఇట్లు మీ అత్తయ్య మహాలక్ష్మి. చదవటం పూర్తి చేసి నవ్వాను. ఎందుకా నవ్వు అన్నాడు అన్నయ్య విసుగ్గా. సెలవు పెట్టు, అపరంజిని చూసొద్దు కానీ అన్నాను ఇంకా నవ్వుతూ. నాన్న కూడా నవ్వారు. అన్నయ్యని చూస్తూ. ఏం వెళ్తావా అన్నారు. అన్నయ్య సోఫాలో జరబడి ఇంటి కప్పుకేసి చూస్తూ మీరు వెళ్ళమంటే వెళ్తాను అన్నాడు. వాడు చిన్నప్పటి నుంచి అంతే. పైకి అమాయకుడిలా కనిపిస్తాడు కానీ చాలా గడుసు. పైకి తేలడు. నాన్న ఏమంటారో అని చూస్తున్నాను. వాళ్ళది మంచి సంబంధమే. ఆస్తిపరులని కాదు కానీ వెంకట్రావు తండ్రి మీ తాతయ్య ఇద్దరు స్నేహితులు. వెంకట్రావు నాకు తెలుసు. మనుషులు మంచివాళ్ళు, కష్టసుఖాలు ఆలోచించగలవాళ్ళు. అమ్మాయిని నచ్చితే అది నాకు అభ్యంతరం లేదు అన్నాడు. ఎప్పుడు పెడతావో త్వరగా చెప్పు. అమ్మమ్మకు ఉత్తరం రాయాలి వెంటనే. నాకు ఆ గుంటూరు గద్వాల చీరలు అక్కర్లేదు. ముదురు రంగులు బరువు కడితే నేను అమ్మమ్మలాగే ఉంటాను అన్నాను. గద్వాల చీరకే పట్టు చీరకి తీసిపోదు అన్నారు నాన్న. నాకు అక్కర్లేదు. నాకు కావాల్సింది నేనే కొనుక్కుంటాను. డబ్బు పంపించమని రాస్తాను అన్నాను. నీ చక్కదనం అంతా నీ చీరదేనన్నమాట అన్నాడు అన్నయ్య వెక్కిరిస్తూ. అందుకేగా చీరల వేట అన్నాను. సినిమాకి వెళ్దామా అన్నాడు అన్నయ్య ఉన్నట్టుండి. నాకు హుషారు వచ్చింది. అందుకే కాబోలు వాళ్ళ వంట త్వరగా మొదలుపెట్టేశాను. వెళ్దాం. అన్నయ్య అపరంజిని చూడబోతున్న శుభ సందర్భంలో అన్నాను. ఆ సినిమాలు నాకు బాగుండవు. మీరు వెళ్ళండి, నేను మాధవరావు ఇంటికి వెళ్తాను అన్నారు నాన్న. ఇక సాయంత్రం వంట చేస్తూ వీక్లీ చదువుతున్నాను. అప్పుడే నాన్న వాకింగ్కి వెళ్ళిపోయారు. అన్నయ్య కూడా ఎక్కడికో బయలుదేరుతున్నాడు. మొదట్లో వంట చేయటం అంటే ఏడుపు వచ్చేది. నాకు అలవాటైపోయింది. అలవాటుగా చేసే పని కష్టం అనిపించదు. వదిన వచ్చేస్తే ఈ కష్టం కూడా ఉండదు. అన్నయ్య ఆదివారం ఊరికి వెళ్తున్నాడు అపరంజిని చూడటానికి. అమ్మమ్మ మొదటిసారి ఈ సంబంధం గురించి చెప్పినప్పుడు పళ్ళు కొంచెం ఎత్తైన బంగారు బొమ్మలా ఉంటుంది. ఎత్తుపళ్ళు అదృష్టం కూడాను అంది. మెల్లకన్ను, పొడుగు వేళ్ళు కూడా అదృష్టమే. పెద్దవాళ్ళు పిల్లల్ని లొంగ తీయటానికి చెప్పే మాటలు. ఎత్తుపళ్ళున్న దాన్ని అపరంజి అనొచ్చా? వీడికి కూడా సంబంధం ఇష్టం ఉన్నట్టే ఉంది. డబ్బున్నవాళ్ళు మరి. అయినా పిల్లని చూడలేదు ఇంకా
అనుకుంటున్నాను. బజార్ నుంచి ఏమైనా కావాలా అంటున్నాడు అన్నయ్య. గేట్ చప్పుడైంది. రాంబాబు వచ్చాడు. రారా లోపలికి అన్నాడు అన్నయ్య సంతోషంగా. ఈ మధ్యలో రాంబాబు అసలు రాలేదు. నేను ఇప్పుడే వెళ్ళట్లేదు, మరి మాకు కాఫీ ఇస్తావా అడిగాడు రాంబాబు. కాఫీతో పాటు సగ్గుబియ్యం వడియాలు కూడా వేయించాను. అన్ని టేబుల్ మీద పెట్టి నేను కూడా అక్కడే కూర్చున్నాను. రాంబాబుకి ఉద్యోగం వచ్చింది అన్నాడు అన్నయ్య. ఏ ఉద్యోగం, ఎక్కడ అన్నాను రాంబాబుని సంభ్రమంగా చూస్తూ. నాకు పెద్ద ఉద్యోగమే వస్తుంది, చెన్నైలో కంపెనీలో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరుతున్నాను అన్నాడు. మీ వాళ్ళు ఒప్పుకున్నారా దూరం వెళ్ళటానికి? పుట్టినప్పటి నుంచి ఇక్కడే పెరిగాను, చదివాను. ఇప్పుడైనా లోకం చూడద్దా? వాళ్ళు ఒప్పుకున్నారో లేదో తెలియదు, నేను వెళుతున్నానని మాత్రం నాకు తెలుసు అన్నాడు. అన్నయ్య ఏలూరుకు వెళ్తున్నాడు అన్నాను. అవును చెప్పాడు అన్నాడు రాంబాబు. అన్నట్టు పెట్రోల్ పోయించాలి, స్కూటర్లో డబ్బు తీసుకోలేదంటూ లోపలికి వెళ్ళాడు అన్నయ్య. రాంబాబు నన్ను చూస్తూ మెల్లగా అన్నాడు, నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టం లేదని. నేను వెళ్ళిపోతున్నాను. నాకు మాత్రం నువ్వంటే చాలా ఇష్టం. అలా చెప్తుంటే అతని కళ్ళల్లోకి ఇదివరకు లేని మెరుపు వచ్చింది. అతన్ని చూస్తూ నేనేమీ అనలేకపోయాను. అంటానికే ఉంది. అన్నయ్య పర్సు జేబులో పెట్టుకుంటూ వచ్చి పద అన్నాడు. ఇద్దరూ వెళ్ళిపోయారు. రాంబాబు వెనక్కి తిరిగి చూస్తాడేమో అనిపించింది. వరండాలోనే నిలబడ్డాను. అతడు వెనక్కి తిరిగి చూడలేదు. ఒకవేళ నేను ఒప్పుకుంటే అంటే రాంబాబు వాళ్ళమ్మ నాన్నని ఎదిరించైనా సరే నన్ను పెళ్లి చేసుకుంటాడా? అతడంటే నాకే భావం. అతడంటే నాకు ఇష్టం లేదా? మంచి ఫిగరే, బాగుంటాడు. మనిషికి రూపం ఒకటి చాలా. ఇద్దరు మనుషుల్ని కలిపించడానికి ఆకర్షణ ఉండాలి, అది అనుబంధం కావాలి. ఆ ఒక్క విషయంలో కోసమైనా మనం మిగిలిన బలహీనతలను క్షమించగలిగి ఉండాలి. రాత్రి భోజనం చేస్తున్నప్పుడు అన్నయ్య అన్నాడు, రాంబాబు ఈ మధ్య చాలా మారిపోయాడు. ఈ డబ్బున్న వాళ్ళంతా ఇంతే. ప్రపంచంలో ఇంత దుఃఖం, పేదరికం, అన్యాయం ప్రబలటానికి వాళ్లే కారణం. ఆ డబ్బంతా లాక్కుని పంచిపెట్టేయాలనిపిస్తుంది అన్నాడు. ఏమిటో వాణ్ణి తలుచుకుంటే నాకు దిగులుగా ఉంటుంది, బాధ వేస్తుంది అన్నాడు. అవును నిజమే. మనిషి సుఖంగా బతకాలంటే ఎంత కష్టం ఈ లోకంలో. మంచి కుటుంబంలో పుట్టాలి, డబ్బున్నంత మాత్రాన చాలదు, సంస్కారం ఉండాలి, తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోవాలి, చదువు అబ్బాలి, ఉద్యోగం దొరకాలి, అంటే మంచి ప్రభుత్వ పాలన ఉండాలి, పెళ్ళవ్వాలి, మంచి పిల్ల భార్యగా రావాలి, ఆరోగ్యవంతులైన పిల్లలు పుట్టాలి, తెలివిమంతులు కావాలి, చదువు అబ్బాలి. అబ్బా ఎన్ని అంశాలు! వీటిలో ఏవి లోపించినా దుఃఖం దుఃఖం, నరకం నరకం. అందుకే పెళ్ళంటే భయం భయం. ఇక శనివారం పొద్దున ఎండ బాగానే ఉంది. డ్రెస్సులు చీరలు ఉతికి ఆరేశాను. తర్వాత ఇస్త్రీ చేయాలి, బీరువాలో సర్దాలి. ప్రతి శనివారం ఉంటుంది ఈ కార్యక్రమం. చీరల పిచ్చి అంటాడు అన్నయ్య. గుడ్డలకి అంత డబ్బు తగలేయకూడదు అంటారు నాన్న. మరి దేనికి తగలేయచ్చో? పుస్తకాలకి, సినిమాలకి, కార్లు, షేర్లు, హాలిడే టూర్లు, గొప్ప వాళ్ళకి, ధనికులకి. ఎవరి పిచ్చి వారికి ఆనందం. చక్కగా డ్రెస్ చేసుకుంటే ఎటువంటి ఆడవాళ్ళనైనా అందంగా కనిపిస్తారు. అందంగా ఉండాలని ఎవరికి ఉండదు? ఇప్పుడు నేను కూడా సంపాదిస్తున్నాను. నాకు కావలసినవి నేనే కొనుక్కుంటున్నందుకు సంతోషంగా ఉంది. షాంపూ చేసి జుట్టు ఆరబెట్టుకున్నాను. సునంద మధ్యాహ్నం రమ్మంది వాళ్ళింటికి. ఎక్కడికి తీసుకెళ్తుంది? సినిమాకా, క్లబ్కా, ఎవరైనా ఫ్రెండ్ ఇంటికా? ఏ చీర కట్టుకోను? లెమన్ ఎల్లో జార్జెట్ చీర, వంకి ప్రింట్ బ్లాక్ డ్రెస్సా? నాన్నకి అన్నయ్యకి చెప్పాను మధ్యాహ్నం ఇంట్లో ఉండను అని. సునంద స్కూల్కి కారులో రాదు, కానీ కారు డ్రైవ్ చేయగలదు. ఇంటికి కావలసిన షాపింగ్ తనే చేస్తుంది. బ్యాంకు కూడా వెళ్తుంది. బాగా పాఠాలు చెప్తుంది. పిల్లలకి ఇష్టమైన టీచర్. ఏ ఫంక్షన్ జరిగినా బాధ్యత సునందదే. ప్రిన్సిపాల్కి సునంద అంటే చాలా ఇష్టం, నమ్మకం. ఇన్ని పనులు ఎలా చేస్తుందో. కనిపించకుండా ఇంకో తల, 4 చేతులు ఉన్నాయా? నవ్వొచ్చింది. తయారయ్యే అద్దంలో చూసుకున్నాను. చివరికి ఎల్లో చీర కట్టుకున్నాను. చీర బాగుంది, నేను బాగున్నాను. ముంగురులు చెంపలను తాకుతూ నాకు నేనే ముద్దొస్తున్నాను. నన్ను చూడగానే గేటు తెరిచి వంగి సలాం చేశాడు బహదూర్. వీళ్ళింట్లో కుక్కలు ఒకటే తక్కువ అనుకున్నాను. నవ్వొచ్చింది. లోపల మాటలు వినిపిస్తుంటే ఎవరై ఉంటారా అనుకుంటూ డ్రాయింగ్ రూమ్ లోపల అడుగుపెట్టాను. నాకు ఆశ్చర్యం వేసింది. రత్నమాల కూర్చునుంది. ఆవిడ సునంద మాట్లాడుకుంటున్నారు. రత్నమాల చాలా సరదాగా మాట్లాడుతుంది. నన్ను చూస్తూ ఆహ్వానించింది సునంద. రా శైలజ, నీకోసమే చూస్తున్నాం. మా పాపకి నాటకంలో ప్రైజ్ వచ్చిందని సునందతో చెప్తున్నాను ఇప్పుడే. కళాసమితి వాళ్ళకి 10 ఏళ్ల పిల్ల పోర్షన్ ఉందట, వెతుకుతున్నారని తెలిసింది. మా పాపను వేస్తావా అని అడిగితే వేస్తానంది. అదంత బాగా చేయగలదని నేనే అనుకోలేదు. చాలా బాగా చేసింది.
అమ్మా నాన్న ఏరి, నాకు నాన్న లేడా అని అడుగుతుంటే కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. అటు ఇటు చూశాను. అందరూ నా అలాగే కళ్ళు తుడుచుకుంటున్నారు. నాకు ఎంతో సంతోషం వేసింది. ఏమో మా పాప పెద్ద నటీమణి అవుతుందేమో. సినిమా స్టార్ అయితే అసలు నాకు రావుతో పరిచయమైంది నాటకంతోనే, పెళ్లి చేసుకున్నాం అని గబగబా ఉత్సాహంతో చెప్పింది రత్నమాల. ఇన్నాళ్ళు రత్నమాల గారు మాకంటే చాలా పెద్దది అనే అభిప్రాయం మాత్రమే ఉంది. ఈవేళ ఆవిడ మాటలు వింటూ ఉంటే ఈ వయసులో కూడా ఆవిడ మొహంలో ఎంత కళ, కాంతి ఉన్నాయనిపిస్తుంది. మనిషి కూడా ఆ వయసు వాళ్ళలాగా లావుగా మందకొడిగా ఉండదు. చక్కని పొడుగు, సౌష్ఠవం ఉన్న శరీరం. కళాకారులు పొగుడుతూ ఉంటారు. అదేదో ఈవేళ్ళలో ఉందనిపించింది. మరి మనం వెళ్దాం ఇంకా అంది సునంద. ముగ్గురు లేచి బయటికి వెళ్ళాం. ఇల్లు దగ్గరే, ఈ వీధిలోనే, నడిచి వెళ్ళొచ్చు మనం అంది మళ్ళీ. మరి తరువాయి భాగం మనం రేపు విందాం. థ్యాంక్ యూ.